హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఇషాన్ కిషన్కి రీఎంట్రీ ఫిక్స్. గౌతమ్ గంభీర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏ సిరీస్తోని ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మా టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే తొలి టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే సెకండ్ టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27 నుంచి అయితే కాన్పూర్ వేదిక అయితే ప్రారంభమవుతుంది. దాదాపు ఈ 5 రోజుల పాటు అయితే ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్తోని T20 సిరీస్ అయితే జరగనుంది. 3 మ్యాచ్ల T20 సిరీస్. అయితే T20 సిరీస్ సంబంధించి BCCI మాత్రం అయితే ఇంతవరకు అయితే జట్టును అయితే ప్రకటించలేదు. కాకపోతే T20 సిరీస్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. అందులో వచ్చేసరికి రిషబ్ పంత్ కూడా రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. ఎందుకంటే ఫర్దర్గా వచ్చేసరికి వరుస టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. అదేవిధంగా టాప్ జట్లతోనే టీమిండియా తలపడుతుంది కాబట్టి రిషబ్ పంత్కి రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. రాబోయే సిరీస్లో వచ్చేసరికి న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. నాన్ స్టాప్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో రిషబ్ పంత్కి అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది బంగ్లాదేశ్తో జరిగే T20 సిరీస్లో. అయితే అతనికి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ తీసుకోవాలని అయితే చూస్తుంది. ఎందుకు ఇషాన్ కిషన్ తీసుకోవాలని అయితే BCCI అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇషాన్ కిషన్ ఇటీవలే దిలీప్ ట్రోఫీలో కానీ అంతకుముందుకు జరిగిన చుబాబు టోర్నమెంట్లో కూడా సెంచరీ చేయడం జరిగింది. రీసెంట్గా దిలీప్ ట్రోఫీలో కూడా సెంచరీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ పొజిషన్లో కాదు, మిడిల్ ఆర్డర్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని అయితే డొమెస్టిక్ క్రికెట్లో ఆడి అయితే నిరూపించుకోవడం జరిగింది. BCCI ఇచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ అయితే సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇషాన్ కిషన్ ఫామ్ పైన గౌతమ్ గంభీర్ అయితే దృష్టి పడడం జరిగింది. రిషబ్ పంత్ రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ తీసుకోవాలని అయితే మన గౌతమ్ గంభీర్ ఇప్పటికే BCCIకి అయితే సూచించడం జరిగింది. దాని ప్రకారమే జట్టులోకి అయితే ఇషాన్ కిషన్ రీఎంట్రీకి అయితే బంగ్లాదేశ్ T20 సిరీస్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్తో జరిగే T20 సిరీస్లో ఇద్దరు కీపర్లు అయితే ఎంపిక సంజు శాంసన్తో పాటు ఇషాన్ కిషన్ కూడా ఎంపిక చేయాలని అయితే చూస్తుంది. అయితే మొదటి ప్రాధాన్యత కింద సంజు శాంసన్ తీసుకొని ఆ తర్వాత ఇషాన్ కిషన్ తీసుకోవాలని అయితే చూస్తుంది. జట్టు ప్రకటిస్తేనే మన దీనిపైన అయితే ఫుల్ క్లారిటీ రాబోతుంది. కన్ఫామ్గా బంగ్లాదేశ్తో జరిగే T20 సిరీస్ ఇషాన్ కిషన్ రీఎంట్రీ మాత్రం అయితే పక్కా ఉంటుందని అయితే కొన్ని మీడియాలో అయితే చెప్పడం జరిగింది. చూడాలి, BCCI మాత్రం అయితే మరికొద్ది రోజుల్లో T20 సిరీస్కి సంబంధించి అయితే జట్టుని అయితే ప్రకటించబోతుంది. ఆ జట్టులో వచ్చేసరికి ఇషాన్ కిషన్ చోటు లభిస్తుందా లేదా ఫుల్ క్లారిటీ రాగానే మరొక వీడియో చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.